విచారణకు ఓకే. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ 5న హాజరు కావాలని నిర్ణయం. ఇప్పటికే దీనిపై హరీష్ కేటీఆర్లతో భేటీలు. విచారణకు వెళ్లిన ఇంజనీర్లతోనూ ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ. 9న హాజరవ్వనున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఉత్కంఠకు తెరపడింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జూన్ 9న విచారణకు హాజరవుతారని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు స్టేట్మెంట్. ఇక ఘనంగా ఆవిర్భావ వేడుకలు. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. విదేశీ పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి అంటూ వార్త కనిపిస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గత 2-3 ఏళ్ల కిందట బీఆర్ఎస్ పార్టీ హయాంలో, మాజీ ముఖ్యమంత్రి హయాంలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వ్యవహరించింది అనేది మీకు క్లియర్గా చెప్తా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని నా మానస పుత్రికగా నేను చెప్తా ఉన్నా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని నా మేధస్సునంతా రంగడించి, నా మేధస్సునంతా బాగా క్రూరీకరించి, మరి చెమట దారబోసి, రక్తం చిందించి, మరి అన్నీ నేనై మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కడతా ఉన్నా. మరి భవిష్యత్తు తరాలకు చరిత్రలో లిఖించబడాలి. భవిష్యత్తు తరాలు మరి ఏళ్ల తరబడి నా గురించి చర్చించుకోవాలి. ఆ రకంగా కాళేశ్వరం కడుతున్న 1 కోటి ఎకరాలకు మరి నీళ్ళు ఇవ్వబోతున్నా అని ఎన్నో వేదికల మీద ఎంతెంతో గొప్ప చెప్పిండు సారు కేసీఆర్ సార్. డిస్కవర్ లాంటి ఛానల్లో, బీబీసీ లాంటి ఛానల్లో, అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ పత్రికల్లో మరి ప్రకటనలు చేసుకున్నారు, ప్రమోషన్లు చేసుకున్నారు, పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిరు, కటౌట్లు పెట్టిరు. మరి కాళేశ్వరం అంటే అద్భుతం, కాళేశ్వరం అంటే అది, కాళేశ్వరం అంటే ఇది అని మరి ఎచ్చులకు పోయినటువంటి కేసీఆర్ సారు కట్టిన 3 ఏళ్లకే ఎక్కడికక్కడ పరల బాసే, ఎక్కడికక్కడ బొంగలు పడే, ఎక్కడికక్కడ డ్యామేజ్లు అయ్యేసరికల్లా ఇక నాది ఏం లేదు. కాళేశ్వరంలో అంతా అధికారులు చేసిన తప్పే, అధికారుల నిర్లక్ష్యమే, కాంట్రాక్టుల అవినీతే అనేటువంటి అంశాన్ని మరి విచారణలో చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్ల కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఉంటే అప్పుడు హాజరు కాలే. లోకూరు కమిషన్ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు అది కూడా మళ్ళీ విచారణకు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది సార్ది. గతంలో లేఖ ద్వారానే సమాధానం చెప్పి సుప్రీంకోర్టు దాకా పోయి మరి అప్పుడు జస్టిస్ నరసింహ రాజీనామా పెడితే కొత్తగా మళ్ళీ లోకూరు కమిషను మరి టేకప్ చేసింది విద్యుత్ కొనుగోలు. ఇప్పుడు కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ టేకప్ చేస్తుంది. ఇప్పటికే కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, మరి హరీష్ రావు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి. ఈ ముగ్గురి కలయికతోటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఒకరికొకరికి సంబంధం ఉంది కాళేశ్వరంతో అనేటువంటి నేపథ్యంలో నోటీసులు ఇస్తే ఒక ఆయన 5 తారీఖు, ఒక ఆయన 6 తారీఖు, ఇంకో ఆయన 9 తారీఖు. ఈ ముగ్గురు కూడా మరి ఏదో మొదటిసారి ముగ్గురు కూడా మేము నోటీసులను స్వాగతిస్తున్నాం, విచారణకు హాజరవుతున్నాం అని చెప్తున్నాడు. ఈటెల కూడా సర్వం సిద్ధం చేసుకొని నేను హాజరవుతా, నాకు ఈ కాళేశ్వరానికి సంబంధం లేదు. అప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ పెట్టి పైసలన్నీ కూడా కేసీఆర్ చేతుల మీదుగా ఆయన డైరెక్షన్లో పోయిన కాళేశ్వరానికి నేను ఆర్థిక శాఖ మంత్రిగా జస్ట్ డమ్మీ పీస్నే, నా పాత్ర నామమాత్రమే అని చెప్తుండే. ఈటెల కుండ బదులు కొట్టినట్టు ఆయన విచారణకు హాజరైతే అంటుండు. ఇక హరీష్ రావు డైనమాలో పడ్డాడు. ఇటు మామ మీద దొబ్బలేడు, అటు ఆయన మీద వేసుకోలేడు. ఏం చేయాలో అర్థం కాక హరీష్ రావు ఆగమాగం అవుతున్నాడు. ఇక కేసీఆర్ సార్ ముచ్చటకు వస్తే న్యాయ సలహాలు తీసుకుంటున్నాడు. ఇంతకుముందు విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులతోటి మాట్లాడి ఎట్లా ప్రశ్నలు అడుగుతున్నారు, ఏమేం చెప్పిన పూర్తి సమాచారం తీసుకొని ఇక సర్వం సారు సిద్ధమయ్యి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్ ఎదుట 5వ తారీఖున మరి హాజరుగానికి సిద్ధమవుతున్నట్ట. మరి 5వ తారీఖున ఏమవుతుందో చూడాలి. అసలు బ్లాస్టింగ్ 5 నాడే ఉంటుంది. సార్ను ఇప్పటికే అక్రమంగా నోటీసు ఇచ్చినని, అక్రమ అరెస్టులకు సిద్ధమవుతున్నారని మరి బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ జూన్ 5వ తారీఖున మరి కాళేశ్వరం కమిషన్ ముందట, పీసీ ఘోష్ కమిషన్ ముందర కేసీఆర్ కూర్చుంటే కమిషన్ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడా ఆ మూమెంట్ ఎట్లుంటుంది అనేది మనం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టకేలకు సారు మాత్రం దిగొచ్చిందని చెప్పాలి. ఫస్ట్ టైం కేసీఆర్ సారు ఓ మంచి పని చేస్తున్నాడు. ఆ మంచి పని ఏంటంటే కమిషన్ ముందట కూర్చొని సమాధానం చెప్పుడే. రైట్, ఇది మొత్తం మీద సార్ హాజరు కాబోతున్నటువంటి అంశం.